ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు అధికారంలో ఉన్న దాడులు, దౌర్జన్యాలు, కక్షపూరితంగా వ్యవహరించడం, ఇవి ప్రజాస్వామ్యానికి ఎప్పటికీ మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అంటే సమాజానికి మంచిది కాదు, మనుషులకు మంచిది కాదు అని అర్థం. ఎవరి అధికారంలో ఉన్న అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి విచ్చలవిడితనాన్ని ప్రదర్శించుకుంటూ వెళ్తే ఫైనల్లీ అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు సమ్‌వేర్ ఎల్స్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ వే. ఖచ్చితంగా కానే కాదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఫలితాలు వెలువడిన తొలి రోజు నుంచే ఎలాంటి వ్యవహారాలు చూసామో, నడి రోడ్డు మీద కూడా ఎంత విశృంఖలత్వాన్ని చూసామో మనం చూసాం. సరే, అదేదో వేడి వేడిలో ఆ విధంగా ఉన్నారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఇటువంటివన్నీ కనుక ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉండడం ఖచ్చితంగా మంచిది కాదు. ఈ అధికారంలో ఎవరున్నా ప్రజలకు ఎలా మేలు చేయాలని చెప్పి ఆలోచించాలి. సరే, రాజకీయంగా వాళ్ళు కొన్ని ఏమంటారు, వాళ్ళ పార్టీ పటిష్టత కోసం నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తారు, అంతవరకు ఓకే. కానీ దాడుల సంస్కృతి అనేది డెఫినెట్లీ మంచిది కాదు. తాజాగా కూడా చూడండి, పెద్దకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఆయన ఆఫీస్ మీద గుంటూరులో ఏ విధంగా ఎంత విశృంఖలంగా దాడి చేశారో, విచ్చలవిడిగా ఫ్లెక్సీలు జించేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి ఆడ ఉన్న వాళ్ళ మీద దాడి చేశారు. నరేంద్ర అనే ఒకతని పరిస్థితి సీరియస్గా ఉందట. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారట ఆ టైంకి. బహుశా సంక్రాంతికి సంబంధించి ఏమైనా కనుక కార్యక్రమం ఉందేమో తెలియదు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారట. వాళ్ళను దూషించుకుంటూ, తిడుతూ ఆ ఆఫీస్ మీద దాడి చేయడం, అక్కడ అడ్డొచ్చినటువంటి నరేంద్ర అనే వాళ్ళ మనిషి ఒకరిని చాలా దారుణంగా కొట్టడం, ఆయన పరిస్థితి విషమంగా ఉండడం, ఇదంతా కూడా అసలు ఏంటి ఇదంతా? ఒకరి ఆఫీస్ మీదగా దాడి చేసి, ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ కరెక్ట్ ఎవరి అధికారంలో ఉండనియండి. అసలు అధికారం అన్నది మరింత బాధ్యతగా ఉండడం కోసం కానీ, విశృంఖలత్వాన్ని ప్రదర్శించడం కోసం కానీ. నేను చాలాసార్లు చెప్పాను, చేతిలో తుపాకీ ఉన్న వాళ్ళు తుపాకీ లేని వాళ్ళ కంటే కూడా బాధ్యతగా ఉండాలి. చేతిలో తుపాకీ లేని వాళ్ళు ఎంతెంత ఎగిరిపడినా నష్టమేం లేదు, కానీ చేతిలో తుపాకీ ఉన్న వాళ్ళు ఎగిరిపడద్దు. ఎందుకంటే ట్రిగ్గర్ చేయడం ఒక సెకండ్ పని. సేమ్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, అధికారం చేతిలో ఉన్నవాళ్ళు, వ్యవస్థలను చేతుల్లో పెట్టుకున్న వాళ్ళు కూడా బాధ్యతగానే ఉండాలి. ఈ విధంగా రెచ్చగొట్టడం, ఈ విధంగా దాడులు అసలు 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 కరెక్ట్ కానే కాదు.